తెలుగుదేశం పార్టీ నాయకుడు కుమార్ రాజా వైసీపీలోకి రావడానికి ఎలాంటి ప్రలోభాలకు గురి చేయలేదని వైకాపా చౌడేపల్లి మండల అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి అన్నారు. అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉండగా వైకాపా ఎలాంటి ప్రలోభాలు పెడుతుంది అని ప్రశ్నించారు. డబ్బులు ఇచ్చి పార్టీలో చేర్చుకునే సంస్కృతి మా వద్ద లేదు అని ఆయన అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు పార్టీలోని కేడర్ను గుర్తిస్తారని, తెలుగుదేశం పార్టీలో ఆ గుర్తింపు లేదని కుమార్ రాజా వైకాపాలో చేరారని అన్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఉన్నందుకు అన్యాయం జరిగిందని కుమార్ రాజా వైసీపీలో చేరినట్లుగా వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులను, కార్యకర్తలను పార్టీ కాపాడుతుందని, వారి అభివృద్ధికి బాటలు వేస్తుందన్న నమ్మకంతో తమ పార్టీలో చేరుతున్నారని అన్నారు. భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురి చేసే తత్వం వైకాపాకు లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు సుధాకర్ రెడ్డి, రుక్మిణమ్మ, జంగాలపల్లి రమణ, రవిచంద్రారెడ్డి, చంగారెడ్డి, శంకర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, షంషీర్ సాదిక్, వెంకటేష్, రాజు, మణిరాజు, కృష్ణమూర్తి, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు. ముఖ్య నాయకులందరినీ కలుపుకొని గ్రామ కమిటీలు వేసుకుంటూ కమిటీల ద్వారా ప్రజల్లోకి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 5 రోజులు మేము పర్యటించినాము. అందులో భాగంగా 3వ రోజు ప్రోగ్రాం మేము లద్దిగము, కాటిపేరి, కాగతి, దిగుపల్లి పంచాయతీల్లో ప్రోగ్రాం జరుగుతున్న సమయంలో చెట్టుపేట పంచాయతీ తెలుగుదేశం నాయకులు కుమార్ రాజు గారు మన చౌడేపల్లిలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసినారని మాకు సమాచారం అందింది. మేము సంతోషించినాము. అది వాళ్ళ వ్యక్తిగతము, వాళ్ళ ఆశావహంతో వేసినారనే ఉద్దేశంతో మేము సంతోషించినాము. అదేవిధంగా ఆదివారం రోజు 3వ తారీఖు పందిళ్ళపల్లి, ఆమినిగుంట, పరియుదన గ్రామ పంచాయతీల పర్యటన ఉండింది మా మండల నాయకులందరికీ. మేము పందిళ్ళపల్లిలో ప్రోగ్రాం జరుపుకుంటుంటే కుమార్ రాజు గారు మా చెట్టుపేట పంచాయతీ, పందిళ్ళపల్లి పంచాయతీ నాయకులతో కలిసి మేము మీ పార్టీలో చేరతాము, మీ రాష్ట్ర పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన గౌరవ శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారి మీద, మన మండల నాయకులందరి మీద మాకు నమ్మకం ఉంది. మాకు ఇప్పుడున్న ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. మేము మా తండ్రి గారి నుంచి ఆ పార్టీకి పనిచేస్తున్నాము, మేము మీ పార్టీలోకి వస్తాము, మమ్మల్ని ఆహ్వానించాలని కోరడంతో మా నాయకుల అందరి సమక్షంలోన మేమందరూ స్వాగతం పలికి అతనికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా ఆయన పందిళ్ళపల్లి, ఆమినగుంట, పరియుదన 3 పంచాయతీల్లో కూడా మాతో పాటు రావడం, అక్కడ మా కమిటీల్లో భాగస్వామి అయి ఆ కమిటీలో ఎన్నికైన మా అధ్యక్షులు, సభ్యులకి పూలమాలతో అతను కూడా మాతో కలిసి అందరినీ సన్మానించి మా కమిటీలను ఉత్తేజపరిచినారు ఆ రోజు. ఇలా జరిగితే ఆ మరుసటి రోజు మా మండల పర్యటనలో మా పార్టీకి ముందు మా పార్టీ చేసిన మంచిని అందరూ గుర్తు చేస్తూ, మేము మోసపోయినాము, మీ నాయకత్వం, మీ రాష్ట్ర నాయకత్వం బాగుంది, మన రామచంద్రారెడ్డి అన్న గారి నాయకత్వం బాగుంది, మన మండలంలో ఇప్పుడు మండల నాయకులు అందరూ బాగున్నారు, మీ మీద నమ్మకంతో మా పార్టీకి మంచి ఉత్సాహము, పార్టీకి బలము వచ్చింది, జీర్ణించుకోలేక అది మనసులో పెట్టుకొని మేము ప్రలోభాలు పెట్టి ఆయన్ని బెదిరించి మేము పార్టీలోకి తీసుకున్నామని తప్పుడు ప్రచారం నిన్న పేపర్లో వచ్చింది గమనించినాం. ఇలాంటివి మాకు అవసరం లేదు. మేము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నా మేము ఎవరిని బెదిరించము, అలాంటి అవసరాలు మాకు లేవు. ఇది ఈ నాయకులందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. నాయకుడు అంటే ప్రజలకి నమ్మకం ఉండాల. నమ్మకం ఉన్నప్పుడే ప్రజలు ఇలాంటి వాటికి స్వాగతిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరిని ప్రలోభ పెట్టేది, బెదిరించేది, వాళ్ళని బలవంతంగా మా పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం మాకెవరికీ లేదు. మా పార్టీ మీద అభిమానంతో, నమ్మకంతో ఎవరు వచ్చినా మేము స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. నాటి మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఈనాటి
ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ దినం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కారణం ఏమంటే, మొన్నటి దినం ఆదివారం మా పందెలపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్కు సంబంధించి సెట్టిపేట గ్రామ పంచాయతీలో తోటకూరుపల్లి గ్రామ నివాసి అయినటువంటి కుమార్ రాజు అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా వారి పార్టీ పైన వ్యతిరేకతతో వాళ్ళు చేస్తున్నటువంటి దురాక్రమణలు, దౌర్జన్యాలు, అక్రమాలకు విసిగిపోయి అతను ప్రజల్లో గతంలో మేము ఓట్లు అడుక్కునేటప్పుడు మేము ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చాము, వాటన్నింటినీ అమలు చేయలేని విధంగా కారణంగా మేము ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాము అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ ఎలా నెరవేర్చారో అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని హామీలు అమలు చేస్తారనే ఉద్దేశంతో మేము గతంలో ప్రజలందరికీ హామీలు ఇచ్చి ఓట్లు వేయించడం జరిగింది. అందుకు భిన్నంగా అధికారంలోకి వచ్చి 14 నెలల కాలం గడుస్తున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. అందులో భాగంగానే మేము ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాము. కాబట్టి అక్కడ తగిన మాకు సముచిత స్థానం కల్పించలేదు. నేను పార్టీకి కష్టకాలంలో నుండి కూడా పార్టీకి వెన్నంటూ ఉండి పనిచేశాను. అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కకు వదిలేసి కష్టపడిన వ్యక్తులందరూ స్వలాభం కోసం మమ్మల్ని దూరం చేస్తున్నారనే ఒక నెపంతో మా దగ్గరకు వచ్చి మేము మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ అధినాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ కార్యకర్తలందరికీ ఏ విధంగా ప్రాముఖ్యతనిస్తున్నారో నేను అంతా చూశాను. కాబట్టి నాకు కూడా అదే గౌరవం ఇస్తానంటే మీ పార్టీలో చేరడం జరుగుతుందని ఆయనంతకు ఆయనే తెలియజేశారు. మాతో సంప్రదింపులు జరపకముందే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి బస్టాండ్ కూడలినందు అందరి సమక్షంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సంఘీభావం తెలిపి నేను ఈ దినం నుంచి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఆదివారం మేము మా పెద్దలు పార్టీ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు, ఎంపీ మిథున్ రెడ్డి గారి సూచనల మేరకు మా చౌడేపల్లి మండలంలో ప్రతి మండలంలోనూ ప్రతి పంచాయతీలోనూ గ్రామ కమిటీలు వేయడానికి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా పార్టీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తుంటే జిల్లాలో భాగంగా జిల్లా కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో అనేక హామీలపైన నిరసన కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో జరుగుతుంటే మండల కేంద్రాలలో మండల కమిటీ అధ్యక్షులు అదేవిధంగా అనుబంధ విభాగాల అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల కేంద్రాలలో ఇచ్చిన హామీలపైన ఒత్తిడి తెచ్చి ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను నిరసనలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈ దినం మేము గ్రామ కమిటీలను నియమించి గ్రామం నుండి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో గ్రామ కమిటీలను వేయడం జరిగింది. అందులో భాగంగా ఆదివారం పందెలపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ కమిటీలను నియమిస్తుంటే అక్కడకు స్వచ్ఛందంగా అతనంతకు అతను వచ్చి పార్టీలో చేరడం జరిగింది. నిన్నటి దినం కుమార్ రాజు గారు పార్టీలో చేరడం జరిగింది. అంతేగాని మేము అతన్ని ప్రలోభ పెట్టాలనో లేదో మేమేమైనా పదవులు ఇస్తామనో లేదో ఏదన్నా కాంట్రాక్ట్ వర్క్లు ఇస్తామనో లేదో ఏదో మీకు ఏదో విధంగా లబ్ధి చేకూరుస్తామని మేము హామీ ఏమి ఇవ్వడం లేదు. హామీ ఇవ్వడానికి మేమేం అధికారంలో లేము. మేము ఉన్నది ప్రతిపక్షంలో. ఎవరైనా కానీ అధికారం పోయేటప్పుడు వేరే పార్టీ మారాలని చూస్తారు. కానీ 4 సంవత్సరాల కాలం ఉన్నా కూడా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటే మేమంతా కూడా అతన్ని సాధారణంగా ఆహ్వానించాం తప్పితే ఎక్కడ బలోపేతం చేయలేదు, బలవంతం చేయలేదు. కాబట్టి నిన్నటి దినం పత్రికల ద్వారా మేము చూడటం జరిగింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిడితో భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. ఎక్కడైనా మేము భయభ్రాంతులకు గురి చేసి పార్టీలోకి పిలుచుకోవాల్సినంత అవసరం మాకు లేదు, మా నాయకులకు లేదు. కాబట్టి ఆ పదాన్ని వాపసు తీసుకోవాలని మేము మీడియా సమావేశం ద్వారా, మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాం. ఎక్కడైనా అధికారంలో ఉంటే ప్రలోభపెట్టు, భయపెట్టు, పదవులు ఇస్తామనో తీసుకుంటారు తప్పితే ప్రతిపక్షంలో ఎవరు తీసుకోరని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.